వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు ఏపీకి నిధుల వరద. 45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి, హైదరాబాదును ఐటీ హబ్గా మార్చినటువంటి అభివృద్ధి ప్రదాత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. 80 ఏళ్ల వయసులో ఆయన పడే కష్టం సామాన్యమైన కష్టం కాదు. ఇక తాజాగా ఢిల్లీకి వెళ్ళొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేంద్ర మంత్రులతో భేటీలు, రాష్ట్ర సమస్యలపై చర్చలు, నిధులు అడగటం వారిని నిజంగా చాలా గొప్ప విషయం. కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవ్వటం, రాష్ట్ర సమస్యలపై చర్చించటం, ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి శాఖలు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో ఆయన సమావేశం అవడం అనేది గొప్ప విషయం. సో పెట్టుబడులకు సంబంధించి, నిధులకు సంబంధించినటువంటి చర్చ కేంద్ర మంత్రులతో ఆయన చేయటం. బాబు అభ్యర్థనకు కేంద్రం పెద్దలు సానుకూలంగా ఉన్నారంట. మరి ఎందుకంటే ఆ వయసులో ఆయన ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా సరే అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతి రాజధానిని పూర్తి చేయాలి, వైజాగ్ని కూడా డెవలప్ చేయాలి, 3 ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా కేంద్రం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. పాజిటివ్గా ఉన్నారు వారు కూడా. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో కష్టాలు మామూలు కష్టాలు కాదు. సంపద సృష్టి లేక ఇబ్బందులు. అదేమంటే డీబీటీ పద్ధతి ద్వారా ఇన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసామంటారు. సంపద సృష్టి ఉండాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి, దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. సో నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పిస్తే ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి కానీ, ఒక విద్యార్థినికి కానీ, ఒక యువకుడికి కానీ, ఒక యువతకి కానీ మంచి ఉద్యోగం వస్తే, లక్షల్లో జీతం వస్తే ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. అలాంటి అవకాశాలు కల్పించాలి. అంతేగాని పప్పు బెల్లాల పథకాలు లాగా డబ్బులు ఎవరైనా పంచవచ్చు, ఈజీగా పంచవచ్చు. దానికి పెద్ద విజన్ అవసరంలా. కేవలం సంక్షేమం మీదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు కూడా పూర్తిగా ఇవ్వలేదనుకోండి, ఇచ్చినవి కూడా అప్పులు తెచ్చే. పెట్టుబడులు లేవు, అభివృద్ధి లేదు, రాబడి లేదు. ఇక కేంద్ర నిధులు కూడా సంక్షేమానికి దారికి మళ్లించారు జగన్ గారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఈ పప్పు బెల్లాల పథకాలకి, జగనన్న దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, సో వైఎస్ఆర్ నేస్తం, వైఎస్ఆర్, ఇక వాళ్ళ పేర్లతోటి ఇచ్చేటువంటి ఆ పథకాలన్నిటికీ కేంద్రం ఇచ్చే నిధులు కూడా దారి మళ్లించారు. అష్ట కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో గాడిని పెట్టే పనిలో ప్రస్తుతం కూటమి సర్కారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందని ప్రజలు కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి 60% ప్రజలు కూటమి కోటేశారు. ఇక కేంద్రంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం, జనసేన ఏపీ అభివృద్ధికి సాయం చేస్తున్నటువంటి కేంద్రంలో జనసేన, తెలుగుదేశం 2 పార్టీల నుంచి బలంగా ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది కేంద్రం. తాజాగా మరిన్ని నిధులు అడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ఢిల్లీలో కలుసుకున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విడుదలపై కూడా చర్చ జరిగింది వారి మధ్య. ఎందుకంటే పోలవరాన్ని పూర్తి చేయాలి, పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో నీటి కొరత ఉండకూడదు, వ్యవసాయం పండుగలాగా ఉండాలి, రైతు రాజులాగా ఉండాలి. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టుకు తక్షణ ఆర్థిక సాయం కోరారు. పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు కాబోస్తున్న విభజన హామీలు అలాగే ఉండిపోయాయి. విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా అలాగే ఉన్నాయి. సో ఆ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నీటి భద్రత ముఖ్య అంశమని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. మరి చాలా గొప్ప పథకం జల్ జీవన్ మిషన్. ఆ జల్ జీవన్ మిషన్ కోసం అదనంగా 1000 కోట్లు కావాలని అడిగారు.
జల్ జీవన్ మిషన్లో రాష్ట్రం ఇప్పటికే 524,41,00,000 ఖర్చు చేసింది. కేంద్ర వాటా నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు. కేంద్రం నిధులు విడుదలైతే గ్రామీణ సాగునీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. గ్రామీణ సాగునీటి సామర్థ్యం పెరిగితే పంటలు బాగా పండుతాయి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, రైతు రాజులాగా మారతాడు, అభివృద్ధి జరుగుతుంది, రైతుకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. రైతులకు ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో అప్పుడే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అన్ని రంగాలు బాగుంటాయి. ఎందుకంటే మన భారతదేశం మెజారిటీ వ్యవసాయాన్ని జీవనాధారంగా నమ్ముకొని ముందుకు వెళ్తున్నటువంటి దేశం. అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కే పేరుంది. మన ఆంధ్రప్రదేశ్కి 2 గోదావరి జిల్లాలు, 3 పంటలు పండేటువంటి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా. సో కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు కూడా త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని నిధులు అడిగారు ముఖ్యమంత్రి గారు. సో మరి ఆయన చొరవతో కేంద్రం నుంచి నిధులు వరదలా పారితే మరి రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని కూడా అందరూ ఆశిస్తూ ఉన్నారు.